యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లో రియాక్టర్ పేలి భారీ శబ్దాలు వినిపించాయి. పేలుడు భయంతో కార్మికులు పరుగులు తీశారు. ప్రమాదంలో 8 మంది కార్మికులకు గాయాలవగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించి కంపెనీ యాజమాన్యం అలర్ట్ ప్రకటించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లో రియాక్టర్ పేలి భారీ శబ్దాలు వినిపించాయి. పేలుడు భయంతో కార్మికులు పరుగులు తీశారు. ప్రమాదంలో 8 మంది కార్మికులకు గాయాలవగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించి కంపెనీ యాజమాన్యం అలర్ట్ ప్రకటించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో ఈ ఉదయం ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కంపెనీకి సంబంధించి బిల్డింగ్ లో 2 బాంబు బ్లాస్ట్లు కావడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఏదైతే బిల్డింగ్ లో ఉందో ఆ బిల్డింగ్ లో దాదాపు 20 నుంచి 30 మంది కార్మికులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ కార్మికుల్లో 8 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిగా స్థానిక భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తరలిస్తున్నటువంటి క్రమంలో బచ్చన్నపేటకు చెందినటువంటి కనకయ్య అనేటువంటి కార్మికుడు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా రామోజీపేటకు చెందినటువంటి మొగిలిపాక ప్రకాష్ కు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మిగతా క్షతగాత్రులు ఎవరున్నారో వారందరినీ కూడా భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్సను అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడికి రెవెన్యూ, అదేవిధంగా ఎక్స్పోజ్ సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రమాదం ఉదయం 9:30 ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫస్ట్ షిఫ్ట్ లో వెళ్లిన అనంతరం కూడా ఒక్కసారిగా ఆ రియాక్టర్ పేలినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రమాదానికి సంబంధించి కంపెనీకి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఈ కంపెనీలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. మరోవైపు అక్కడ కంపెనీకి సంబంధించిన క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే మొదట విషయాన్ని కూడా, అంటే ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని కూడా ఇటు పోలీసులు కావచ్చు, నిర్వాహకులు అయితే గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతమంది క్షతగాత్రులు అని కూడా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వనట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఎవరైతే 8 మంది ఉన్నారో 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పోలీసులు బయటపెట్టడం జరిగింది. మరోవైపు కంపెనీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటూ కూడా క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు కంపెనీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ప్రమాదం జరిగినటువంటి ఆ బిల్డింగ్ లో మొత్తం 20 నుంచి 30 మంది కార్మికులు ఉండగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడేటువంటి క్షతగాత్రుల్లో ఇప్పటి వరకు కరకనయ్యేటువంటి కార్మికుడు మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరో క్షతగాత్రుల పరిస్థితి అయితే కొంత మెరుగుపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.